మమ్మీ మమ్మీ ఇవేంది వాటర్ తాగడి గ్లాసు ఇవంటే ఉప్పు పడ్డాం మేము గ్లాసులు అనుకున్నాం హోల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఉప్పు పడ్డానికి కానీ లేదు ఉప్పు గ్లాసు ఎప్పుడేమో నేను ఇది ఉప్పు స్టైల్ పెట్టిరేమో అనుకున్నా తర్వాత గ్లాసులు అనుకున్నా తర్వాత సేమ్ కలర్ అనేది మ్యాచింగ్ ఏం వచ్చినా రాకున్నా ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వచ్చేస్తాయి. ఏం చేయనీకో ఏమో ఇంత జల్ది ఉల్లిపాయలు అయితే వస్తాయి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. ఎప్పుడైనా బర్త్డే ఇంటికన్నా చేస్తాం, హోటల్కి అట్లా ఎప్పుడైతే పోలేదు. కానీ ఈసారి ఎందుకో పోవాలనిపించింది. అలానే హోటల్కి వెళ్ళి అక్కడనే తినేసి అక్కడనే కేక్ అది కట్ చేసుకొని వచ్చేసినాం. చాలా బాగా అనిపించింది. ఇంటికాడ కంటే హోటల్లోనే మంచిగా అనిపించింది, ప్రశాంతంగా. హ్యాపీ బర్త్డే లత, ఇలాంటి పుట్టినరోజులు నువ్వు ఇంకా చాలా చేసుకోవాలని నా మనస్ఫూర్తిగా దీవిస్తున్నా. కేక్ కటింగ్ అది అయిపోయాక సినిమాకి అయితే పోయినాం. కల్కి సినిమా చూసేసినాం. లత కోసమే ఈ 9వ తారీఖు కోసమని ఇన్ని రోజులు ఆగాం, లేకపోతే ఎప్పుడో చూసి ఇవ్వాల్సింది ఆ సినిమా. కానీ సినిమా అయితే చాలా చాలా బాగుంది, సూపర్ ఉంది. ఫోన్లో, ల్యాప్టాప్లో, టీవీలో చూసే సినిమా కాదు, ఓన్లీ హాల్లో చూస్తేనే ఆ సినిమా కిక్కు. ఇంకా 3D గ్లాసెస్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ సినిమా మాత్రం అందరు హాల్లోనే చూడండి. అంత పెట్టేసి పెట్టరా కట్ చేసి ఇక్కడ అందరికి తిన్నాం. మనం బిర్యానీ వాళ్ళిద్దరూ 2 బిర్యానీలు తీసుకున్నారు. నేనైతే 2 రోటీలు తీసుకున్నా, కడాయి చికెన్ కర్రీ తీసుకున్నా. అక్కడ చికెన్ బాగుంటుంది కడాయి చికెన్ అని ఆ కర్రీ తీసుకున్నా. 2 సూపర్ ఉన్నాయి, బిర్యానీ కర్రీ. మీరే పెట్టుకోవచ్చు. ఈసారికి అయితే లత బర్త్డే ఇలా అయింది. సింపుల్గా అలా హోటల్కి వెళ్ళి చేసుకొని వచ్చేసినాం. వీడియో నచ్చిందని అనుకుంటున్నా. మా పాపనైతే ఆశీర్వదించండి అందరూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.